పులిబిడ్డ పిల్లవుతుందా? కృష్ణదేవరాయల తోటలో అందాల ఎర్ర గులాబీలు పూసాయి. ఒకరోజు రామలింగడి కొడుకు వాటిని కోసి తన తల్లికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఏయ్, అటు చూడు, ఆ కుర్రాడు పువ్వులను కోస్తున్నాడు, వాణ్ణి పట్టుకోవాలి. రాజసైనికులు ఆ కుర్రాన్ని పట్టుకుని రాజసభకి వెళ్తున్నారు. అప్పుడు దారిలో, ఏమైంది? మా అబ్బాయిని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? మీ అబ్బాయి తోటలోని గులాబీ పువ్వులని దొంగిలించాడు. అతని దోసిలి నిండా గులాబీలే, అందుకని వాడిని రాజుగారి దగ్గరికి తీసుకుపోతున్నాం. అవునా? కుదరదే, మా అబ్బాయి అలాంటి పనులు చేయలేడు. కాని వాడి చేతుల్లో చూడండి ఎన్ని పువ్వులున్నాయో. మా అబ్బాయి తప్పు చేసి ఉంటే వాడిని తప్పకుండా దండించాలి. నేను దానికి అడ్డుపడను. కాని రామలింగడు తన కొడుక్కి శిక్ష పడకూడదని తలచాడు. ఒక యుక్తి పన్ని తన అంగవస్త్రాన్ని తీసి కొడుకు పైన వేశాడు. ఇవాళ కాస్త ఎండ ఎక్కువగా ఉంది, పిల్లవాడికి ఈ బట్ట రక్షణగా ఉండని. పులిబిడ్డ పిల్లవుతుందా? రామలింగడు చెప్పింది తన కొడుకు అర్థం చేసుకున్నాడు. చేతిలో ఉన్న గులాబీ పువ్వుల్ని వాడు తినేశాడు. అంగవస్త్రం అడ్డుగా ఉన్నందువల్ల సైనికులకి ఆ విషయం కనపడలేదు. వారు వాడిని రాజుగారి దగ్గరికి తీసుకువెళ్లారు. వందనం మహారాజా, వీడు తెనాలి రామలింగని కొడుకు. మన తోటలో గులాబీ పువ్వులు దొంగిలిస్తుండగా మేం పట్టుకొని తీసుకొచ్చాం. అవునా? ఏవి ఆ కుర్రాడు దొంగిలించిన గులాబీ పూలు? అన్ని పువ్వులను తన చేతిలోనే పెట్టుకున్నాడు. ఇదిగో చూడండి మహారాజా. ఏమిటిది? ఏవీ లేవే, గులాబీ పూలేవి? కుర్రాడు ఖాళీ చేతులు చూపించాడు. తన తండ్రికి చెడ్డ పేరు తీసుకురావడానికే ఆ సైనికులు తనని పట్టుకున్నారని ఆ కుర్రాడు చెప్పాడు. రాయలవారు కోపించి సైనికుల్ని మందలించారు. ఆ కుర్రాడు ఇంటికి వెళ్ళిపోయాడు.